హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు డికోడి రైడ్స్. ఈ రోజు డైనమిక్ రైడర్స్కి వెళ్తున్నాం. మనం మంచి హెల్మెట్ చూద్దాం అండ్ అక్కడ వాళ్ళ దగ్గర ఏమేమి ఉండేవి అవన్నీ ఒకసారి చూద్దాం. సోనీ మైక్ కోసం నేను చాలా రోజుల నుంచి చూస్తున్నా. ఆ మైక్ ఏంటంటే 399 రూపీస్ ఆఫర్ ఉంది. అది యాక్చువల్గా 2000 రూపీస్. 399 ఎందుకు అంటే ఓన్లీ ఒక 50 ప్రోడక్ట్స్కి అట్లా ఒక్కసారి రిలీజ్ చేసి విత్ ఇన్ 1 minute తీసేస్తుండ్రు. అంటే ఆ 50 ఆర్డర్స్ ప్లేస్ అయిన తర్వాత మళ్ళీ మనం కొనలేము, అది అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంది. అట్లా సెట్ చేసినాడు. సో ఫ్లిప్కార్ట్లో ఇది. సో అందుకని చెప్పి నేను రెగ్యులర్గా చూడడం మొదలు పెట్టిన. దీని గురించి నేను ఒక వీడియో కూడా చేసిన, షార్ట్ వీడియో. సో ఏంటంటే నేను డిసప్పాయింట్ అయినా, నాకు దొరకలేదు అది అని చెప్పేసి. బట్ మోర్ ఓవర్ 15 days తర్వాత సేమ్ డీల్ నాకు వచ్చింది. అప్పుడే పడుకొని చేసిన, ఈవినింగ్ నాకు హెడ్ఏక్గా ఉంటే. అండ్ ఆ మైక్ అయితే మనం బుక్ చేసినాం. 442 రూపీస్ అయితే పడింది. ఇప్పుడు మనకి అది రేపు కానీ ఎల్లుండి కానీ డెలివరీ అయిపోద్ది. ఆల్మోస్ట్ ఒక ట్యూస్డే రోజు డెలివరీ అయిపోద్ది. అవగానే దాని రివ్యూ పెడతా అండ్ ఒరిజినల్ ప్రోడక్టా కాదా అనేది కూడా మీకు చెప్తా. యాక్చువల్గా 1890 ఉంది. మోస్ట్లీ అది 2000 రూపీస్ దగ్గరగా ఉంటుంది ప్రైస్. చలో సో ఫైనలీ గైస్, మనమైతే డైనమిక్ రైడర్స్కి వచ్చేసినాం, ఎల్బీ నగర్ స్టోర్. సో ఇదేం ప్రమోషన్ వీడియో కాదు, బట్ నేను క్యాజువల్గా విజిట్ చేశాను అండ్ చూద్దామని. బట్ ఇక్కడ ఉన్న కలెక్షన్స్ ఏమేమి ఉన్నాయి ఏంది అని చెప్పేసి, ప్రైస్ రేంజ్ ఏంటి, కొత్తగా తీసుకునే వాళ్ళకి కొంచెం ఒక ఐడియా కోసం అని చెప్పేసి ఇట్లా ప్లాన్ చేసిన. సో బ్రో, మన దగ్గర మంచి హెల్మెట్ ఒకటి చూపించు. అండ్ రెగ్యులర్ యూస్కి అండ్ బయట మనకి హెవీ స్పీడ్ వెళ్ళినా కూడా కొంచెం మేనేజబుల్గా ఉండేది మంచి హెల్మెట్ అయితే చూపించు. మన దగ్గర మనకి రెగ్యులర్ అంటే వచ్చానా స్టార్టింగ్ బ్రాండ్ వచ్చి యాక్సర్. యాక్సర్ మనకి మెయిన్ బ్రాండ్స్ వచ్చి ఇప్పుడు ఏమేమి ఉన్నాయంటే యాక్సర్ ఉంది, ఓకే, కేవైటీ, ఎంటీ, ఎల్ఎస్ ఉందన్న. ఓకే, లైక్ సిటీ యూజర్స్కి బేసిక్స్ అంటే మనం యాక్సర్, ఎంటీ సజెస్ట్ చేస్తాం. ఓకే, లైక్ ఇంకేంటంటే టూరింగ్ ఇలా చేస్తున్నామంటే ఎల్ఎస్ టూ సజెస్ట్ చేస్తాం. సో ఇదైతే అక్సర్ స్ట్రీక్ హెల్మెట్. ఇది సేమ్ అక్సర్ ఎఫెక్ట్స్ లాగానే ఉంటుంది, బట్ ఇందులో గ్రాఫిక్స్ కొంచెం చేంజ్ చేసారు అంతే. సో బయట నుంచి మనం ఇంటర్నల్ సన్వైజర్ని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు, ఓపెన్ అండ్ క్లోజ్. సో మీరు హెల్మెట్ తీసుకునేటప్పుడు పర్ఫెక్ట్ ఫిట్ ఉన్న హెల్మెట్ అయితే తీసుకోండి. సో దట్ యూజ్ చేసే కొద్దీ కొంచెం లూజ్ అవుతుంది. సో మీకు అది పర్ఫెక్ట్ ఫిట్ ఉంటుంది. మరీ ఎక్కువ లూజ్ ఉంటే మాత్రం మీకు అది తీసుకున్న వేస్ట్, సేఫ్టీ తగ్గిపోద్ది. సో మీకు చిన్న ఇంజ్యూరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. LS2FF901 అడ్వాంట్ ఎక్స్ కార్బన్. సో ఇది వచ్చేసి దీని మోడల్. సో దీని ప్రైస్ 38,000 ఉంది. ఇక్కడ ఆన్లైన్లో కూడా అంతే ఉంది. సో ఇక్కడ దీన్ని ఎన్ని రకాలుగా మనం చేంజెస్ చేసుకోవచ్చు, మోడిఫై చేసుకోవచ్చు అని బ్రో డెమాన్స్ట్రేట్ చేస్తున్నాడు. ఒకసారి చూడండి. ఇది FIM సర్టిఫైడ్ హెల్మెట్ అన్నమాట. సో రేసింగ్ ట్రాక్స్ మీద కూడా వాడచ్చు. మ్యాక్సిమం 12 to 13 ఇంపాక్ట్స్ అయితే ఇది రెసిస్ట్ చేయగలుగుతుంది. మనకి స్టార్టింగ్ రోజు వచ్చి హెల్మెట్స్లో 5,000 నుంచి స్టార్ట్ అన్న. ఓకే, ఓకే. ఇది LS2 ప్రైస్ ఎంత అయితే? దీన్ని LS2 వచ్చి 10,700 పడుతుంది అన్న. ఓకే, బేసెస్కి, లాంగ్ రైడ్స్కి LS2 తీసుకోవచ్చు. ఇంకా టాప్ ఎండ్ వచ్చి మనకు కార్బన్ ఫైబర్. ఓకే, దీని కాస్ట్ ఎంత? 45,000. ఓకే. ఇది రేసింగ్ ట్రాక్ మీద కూడా యూజ్ చేయొచ్చా? యూజ్ చేయొచ్చు. ఓకే, ఓకే. ఇంకొచ్చేది ఫిమ్ సర్టిఫైడ్ అన్న. మెయిన్ ట్రాకింగ్లో ఎక్కువ సర్టిఫికేషన్ సజెస్ట్ చేసేది ఫిమ్ సర్టిఫికేషన్. ఓకే. ఇది వచ్చి ట్రాక్ రేస్ కానీ ట్రాకింగ్కి యూజ్ చేయొచ్చు. ఓకే. సో బ్రో, మీ దగ్గర జాకెట్స్ అండ్ రైడింగ్ జాకెట్స్ అండ్ పాయింట్స్ జాకెట్స్ వచ్చి 2,800 పడుతున్నాయి అన్న. ఓకే. లైక్ విత్ ఆర్మర్స్ తోటి అంటే మనకి 4,950 నుంచి స్టార్ట్. ఓకే. ఇంకా లైక్ లెవెల్స్, సేఫ్టీ, ఇంకా టూరింగ్ వైజ్ ఈ రెండింటికి ప్రైస్ డిఫరెన్స్ ఉంది కదా. సో యాక్చువల్గా ఇందులో దీనికి దానికి డిఫరెన్స్ చెప్పండి. ఆ ప్రైస్ డిఫరెన్స్ దేని గురించి అనేది చెప్పండి. దీంట్లో వచ్చి ఆర్మర్స్ ఉన్నా వితౌట్ ఆర్మర్స్. ఓకే, వితౌట్ ఆర్మర్స్. ఓకే. దాంట్లో వచ్చి మీకు ఆర్మర్స్ వస్తున్నాయి, ఇంకా లెవెల్ 2 వస్తాయి. ఓకే, ఆర్మర్స్. ఓకే, ఓకే. ఇక్కడ ఎస్, మీకు ఆర్మర్స్ లోపల లెవెల్స్ ఉంటాయి అన్న. చెస్ట్ వచ్చి లెవెల్ 1 ఉంటుంది కొన్ని జాకెట్స్లో. ఓకే. ఇంకా లెవెల్ 2 వచ్చి షోల్డర్, ఎల్బో, బ్యాక్ ఆర్మర్ వస్తుంది. ఓకే. రైడింగ్ ప్యాంట్స్ వచ్చి మనకి 8,000 నుంచి స్టార్ట్ అన్న. ఓకే.
విత్ ఆర్మర్స్ ఇందులో కూడా ఆర్మర్స్. ఓకే. లెవెల్ 2 వస్తున్నాయి ఆర్మర్స్, హిప్ ఆర్మర్స్ వస్తున్నాయి, నీ ఆర్మర్స్ వస్తున్నాయి. ఓకే. దీంట్లోనే ఇంకా మనకి జీన్స్ కూడా ఉంటుంది జీన్స్. ఓకే, రైడింగ్ జీన్స్ ఇలా వస్తుంది. ఓకే. లైక్ ఈ పాయింట్స్ వచ్చి టూరింగ్లో యూజ్ చేసుకోవచ్చు. ఇది హైవేస్కి లాంగ్ ట్రిప్స్కి వెళ్ళొచ్చు. ఓకే. జీన్స్ దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇది వచ్చి మొత్తం కార్డూరో మెటీరియల్ అన్న. ఓకే. ఆల్రెడీ ఈ మెటీరియల్ వచ్చి మనకి లెవెల్ 1 సేఫ్టీ. ఓకే. ఏమున్నా స్కిన్ వర్క్ రాండి. జీన్స్ ఎందుకు ప్రైస్ ఇంత ఎందుకు ఉంది అంటే ఇది వచ్చి ప్రైస్ వచ్చి మీకు 9,900 పడుతుంది. ఓకే. దీనికి ప్రైస్ ఎందుకు డిఫరెన్స్ ఉందంటే దీని లోపల క్యావ్లర్ మెటీరియల్ ఉంటుంది. ఓకే. అది వచ్చి బుల్లెట్ ప్రూఫ్ మెటీరియల్. బుల్లెట్ ప్రూఫ్. వావ్. మనం కింద పడినా మన స్కిన్ వర్క్ రానివ్వదు. ఇక్కడ ఈ పార్ట్ వర్క్ ఉంటుంది, బ్యాక్ సైడ్ అండ్ ఇక్కడ. ఓకే. దీంట్లో వచ్చి మీకు లెవెల్ 2 ఆర్మర్స్ వస్తాయి, నీ ఆర్మర్స్ వస్తాయి, హిప్ ఆర్మర్స్ వస్తాయి లెవెల్ 2. ఓకే. D3 ఆర్మర్స్. ఓకే. ఇవి వచ్చి కార్బన్ ఆడ బ్రాండ్ అన్న. ఓకే. టై బ్యాగ్ ఇలా వస్తుంది. ఓకే. లైక్ మనకి చిన్న యాక్సెసరీస్ అన్ని పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకే. లైక్ లైసెన్స్, కార్డ్స్ అవన్నీ పెట్టుకోవచ్చు. ఇంకా మన కాడ టైల్ బ్యాగ్స్ ఉన్నాయి. టైల్ బ్యాగ్స్ ఇవి వచ్చి సాడల్ బ్యాగ్స్. ఇంకా టాప్ బాక్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు ప్రైస్ కూడా మనకి ప్రైజెస్ వచ్చి టాప్ బాక్స్లో వచ్చి మనకి 5,000 నుంచి స్టార్ట్ అన్న. ఓకే. 15-16 వరకు ఉంటాయి. లైక్ లైక్ 500 నుంచి స్టార్ట్ అవుతాయి, అల్యూమినియం వరకు ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఈ టాప్ బాక్స్ ఉంది కదా, యా, దీని ప్రైస్ ఎంత? అది 11,000 నుంచి. ఇన్స్టాలేషన్ ఏమైనా చేస్తారా మీరు? ఇన్స్టాలేషన్కి సపరేట్ ఛార్జ్ ఉంది. ఓకే. యా. మనకి ట్యాంక్ బ్యాగ్స్ కూడా ఉన్నాయన్న. ఓకే. ట్యాంక్ బ్యాగ్స్ ఇవి మ్యాగ్నెటిక్ దొరికిపోతుంది అండ్ నాన్ మ్యాగ్నెటిక్ కూడా దొరికిపోతుంది. ఓకే. ఇప్పుడు ఇది ఇక్కడ ఉంది కదా, దీనికి మ్యాగ్నెటిక్ ఉన్నాయా? ఇది నాన్ మ్యాగ్నెటిక్. ఎంత ఉంటుంది ప్రైస్? అది ఇది వచ్చి 3,200. 3,200. ఇది వచ్చి మ్యాగ్నెటిక్ అని. సో దీనికి డిఫరెన్స్ ఇందులో మ్యాగ్నెట్ ఉంటుంది. సో ట్యాంక్కి ఏంటంటే ఇప్పుడు ఫైబర్ ట్యాంక్స్ కి మనం మ్యాగ్నెటిక్ పెట్టుకోలేము. సో ఇది వచ్చి స్టీల్ ట్యాంక్స్ ఉంటాయి. ట్యాంక్స్ దానికి కూర్చుంటాయి. ఏదైతే మెటల్ ట్యాంక్ ఉంటుందో దానికి మనం స్టిక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది వచ్చి ఫైబర్ ట్యాంక్ పైన పెట్టుకోవచ్చు. మనకి స్టాప్స్ వస్తుంది. ఓకే. స్టాప్స్ నార్మల్ ఇది మెటల్ ట్యాంక్ పెట్టుకోవచ్చు, ఫైబర్ ట్యాంక్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే. స్టాప్స్ ఉంటాయి. దీంట్లో ఇట్లా మీకు లీటర్స్ ఉంటుంది అన్న. 18 లీటర్స్ ఉంటుంది, 28 లీటర్స్ ఉంటుంది. ఓకే. ఇంకా ఇవి హైడ్రేషన్ బ్యాగ్ అన్న. హైడ్రేషన్ బ్యాగ్. ఓకే. డైనాక్స్ నుంచి. ఈ రెండు సేమే కదా? డిఫరెన్స్ ఉందా? ఓకే. సేమ్. వాటి ప్రైస్ అంటే 3,150. 3,150. సో రైడింగ్ బూట్స్ ఉన్నాయి మన దగ్గర, రైడింగ్ షూస్. సో ఇవి ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు ఉన్నాయో చెప్పండి సార్. మనకి రైడింగ్ బూట్స్ వచ్చి 6,800 నుంచి స్టార్ట్. మన దగ్గర హై ఎండ్ వచ్చి మీకు 25,000 వరకు. 25,000. మనకి బేసిక్ వచ్చాన 1,600 నుంచి స్టార్ట్. ఓకే. లైక్ సిటీ యూజర్స్కి బేసిక్ వన్. ఇంకా టాప్ ఎండ్ వస్తే మనకి 6,000 వరకు ఉన్నాయన్న. ఓకే. టూరింగ్వి దొరికిపోతాయి, వాటర్ ప్రూఫ్ దొరికిపోతాయి, సిటీ యూజర్స్కి దొరికిపోతాయి, లాంగ్ యూజర్స్. అన్ని బ్రీతబుల్ ఉంటాయా? కొన్ని వరకు బ్రీతబుల్ అన్న. ఇప్పుడు నార్మల్. సో ఇప్పుడు మనం నార్త్ వెళ్తే సంథింగ్ ఇప్పుడు కూల్ ప్లేసెస్కి వెళ్తే మనకి కొంచెం వామ్గా ఉండేలా ఉండాలి. ఇది వచ్చి వాటర్ ప్రూఫ్ అన్న మెటీరియల్. ఇది మీకు వామ్ కూడా అవుతుంది. ఓకే. కానీ ఇది సిటీలో యూజ్ చేయాలి. స్వెట్ వచ్చి హీట్ ఎక్కువ అయిపోతే. ఏదైతే కూల్ ప్లేసెస్లో అయితే పర్ఫెక్ట్. నార్త్ సైడ్ యూజ్ అవుతుంది ఎందుకంటే జీరో వెంటిలేషన్ మనకి. మిగతా ఇంకా మనకి వెంటిలేటర్ ఉంటాయి. సో ఇందులో కూడా మనకి వెదర్ కండిషన్ బట్టి మనం ఇవి చేంజ్ చేసుకోవాలి. ఓన్లీ నార్త్ యూజ్ అవుతాయి. ఓకే. సో బ్రో ఇక్కడ మనకి ఇంటర్కామ్ కనిపిస్తుంది కదా, సో వీటిలో స్టార్టింగ్ రేంజ్ వచ్చాన మనకి 8,000 నుంచి స్టార్ట్ ఉన్నాయి పరాని మోడల్. ఇంకా టాప్ ఎండ్ చూసుకుంటే మన కాడ సెనా ఉంది. ఓకే. ఇంకా C30 చూసుకుంటే 11,000 నుంచి స్టార్ట్ అన్న. ఇంకా అడిషనల్ యాక్సెసరీస్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ స్పాయిలర్స్ ఇది అడిషనల్గా మనం తీసుకోవాల్సినవి కదా, హెల్మెట్కి వచ్చేవి కాదు. హెల్మెట్కి వచ్చేటి కాదు, సెపరేట్లీ. ఇన్ కేస్ హెల్మెట్కి వైజర్స్ డ్యామేజ్ అయినా కూడా మీ దగ్గర ఎక్స్ట్రా వైజర్స్ ఉన్నాయా? ఎక్స్ట్రా వైజర్స్ దొరికిపోతున్నాయి, స్పాయిలర్స్ దొరికిపోతాయి. ఓకే. ఇంకా ర్యాచెస్ సిస్టమ్, యాంటీ ఫాగ్స్ అన్ని దొరుకుతాయి, లైట్స్. సో ఇన్ కేస్ ఎనీ డ్యామేజెస్ ఉన్నా హెల్మెట్, సో మీరు
ఆఫ్లైన్ స్టోర్స్లో మనం డైరెక్ట్ వచ్చి తీసుకోవచ్చు. Like అండ్ spoiler, స్పాయిలర్, వైజర్స్, మనకి హెల్మెట్ లాక్ సిస్టమ్ ఉంటుంది కదా, అవి కూడా పోయినా కూడా మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. వన్ స్టాప్ డెస్టినేషన్ అన్నమాట. ఇంకోటి ఏంటంటే మనకు మ్యాక్సిమం ఆన్లైన్లో ఇవి దొరకకపోవచ్చు, ఇవి కొంచెం కష్టం అవ్వచ్చు, కొంచెం రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఇది జస్ట్ మనం ఈ స్టోర్కి వచ్చేస్తే మనకు ఈజీగా దొరికే ఛాన్స్ ఉంటుంది. దొరకడం అంటే ఇంకేందంటే అన్న ఇప్పుడు కొన్ని హెల్మెట్స్ ఉంటాయి, ఏంటంటే నాకు అది లేదనుకో నేను టైం తీసుకొని తెప్పిస్తాను. ఓకే.